విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్కు ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగానే కాకుండా ముందుగా 3 రోజుల అదనంగా సెలవులు కలిసి రావడంతో అందరూ ప్రయాణాలకు సిద్దమయ్యారు. అలాగే అదనపు బస్సులు ఉన్నా ప్రైవేటు బాదులు ఎక్కువ కావడంతో 1 గంట ఆలస్యమైనా సరే ఆర్టీసీ బస్సులోనే వెళ్లాలని పడిగాపులు పడుతున్నారు. విజయవాడ బస్టాండ్లో బస్సు వెళ్తే బస్సు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రయాణికుల రద్దీ అయితే అత్యధికంగా కొనసాగుతుంది. సంక్రాంతి బస్సు ప్రయాణాలు అయితే మాత్రం మనం చూడొచ్చు. సంక్రాంతి ప్రయాణాలు విపరీతంగా జనాలు పెరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ముందుగా వచ్చినటువంటి సెలవులు అలాగే సంక్రాంతికి దానికి మధ్యలో గ్యాప్ తక్కువ ఉండడం, ఒకేసారిగా అన్ని రోజుల సెలవులు అంటే దాదాపు చూసుకుంటే కనుక 9వ తారీఖు నుంచి వరుసగా 18వ తారీఖు దాకా కూడా కంటిన్యూగా సెలవులు పెట్టుకోవడానికి అవకాశం రావడం, అలాగే సెలవులు ఒక 2 సెలవులు పెట్టుకుంటే ఇటువైపు సెలవులు అటువైపు సెలవులు మొత్తం కలుపుకుని సంక్రాంతి సెలవులు దాదాపు ఈసారి 9 రోజులు వినియోగించుకునే అవకాశం వచ్చింది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు అలాగే మిగతా రాష్ట్రాల్లో ఉండేటటువంటి కొన్ని ప్రదేశాల నుంచి అన్నిటి నుంచి కూడా ఇక్కడి నుంచే అంటే విజయవాడ నుంచే దాటి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. విజయవాడ క్రాస్ చేసిన తర్వాత ఇటు రాయలసీమ కావచ్చు, అటు పశ్చిమ గోదావరి జిల్లాలు అటు గోదావరి జిల్లాలు కావచ్చు, అలాగే మిగిలినటువంటి అటు ఉత్తరాంధ్ర కావచ్చు, మొత్తం అన్ని వైపులా కూడా ఎటు వెళ్లాలన్నా కూడా విజయవాడ దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి నేపథ్యంలో విజయవాడలోనే అత్యధికంగా మొత్తం ప్రయాణికులు అందరూ కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రయాణికులతో మొత్తం విజయవాడ బస్సు అంతా రద్దీగా మారిపోయింది. అలాగే బస్సులు కూడా అత్యధిక సంఖ్యలో అంటే రోజు కూడా చూస్తే ఈ సమయంలో గట్టిగా అయితే ఒక మొత్తం 56 ప్లాట్ఫామ్లో ఒక 20 ప్లాట్ఫామ్లో అక్కడక్కడ బస్సులు ఉండడం, అలాగే హైదరాబాద్ వెళ్లే బస్సులు అత్యధికంగా కనిపిస్తూ ఉండడం ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఏవైతే ఓళ్లకు వెళ్లేటటువంటి బస్సులు ఉన్నాయో ఆ బస్సులు కూడా అత్యధికంగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ ప్రయాణికుల రద్దీ కూడా అత్యధికంగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొక పక్కన బస్సులు కూడా ఒక బస్సు వెళ్తే వెంటనే మరొక బస్సు తీసి పెట్టేటటువంటి పరిస్థితి. ఒకవేళ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉన్నా కూడా వెంటనే బస్సు వచ్చి అక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్ ని ఆక్యుపై చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ విధంగా బస్సు వెనకాల బస్సు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా క్షణం బ్రేక్ లేకుండా కూడా ప్రయాణికులకు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా విజయవాడ బస్టాండ్ లో రద్దీ అయితే అదే విధంగా కొనసాగుతుంది. విజయవాడ బస్టాండ్ లో నుంచి బస్టాండ్ నే దాటి అన్ని ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండడం వల్ల కూడా ఇక్కడ ఇంత రద్దీ నెలకొంది. గతంలో కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు ముందుగా సెలవులు రావడంతో కూడా అత్యధికంగా రద్దీ పెరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనిని పూర్తిగా తట్టుకునేందుకు అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ అదనపు బస్సులు ఎప్పటికప్పుడు అందిస్తున్నా ఇంకా రద్దీ అయితే తగ్గడం లేదు. ఇంకా రాత్రి 10 దాటుతున్నప్పటికీ కూడా ఇంకా రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే విజయవాడ బస్టాండ్ లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.